అందశ్రీ మనమిచ్చిన బలం, మనమిచ్చిన పోరాటాలు, మనము తెచ్చిన తెలంగాణ ఒక కుటుంబం. మానవత్వం మంట కలిసిపోయింది అంటూ ఆవేదన చెందిన అందశ్రీ ఆ ఆవేదన తీరకుండానే చరిత్రగా మిగిలిపోయారు. నిజంగా అందశ్రీ జీవితం ఒక చరిత్రే. వాగ్దేవి ఆయనకు అంత విద్వత్తును ప్రసాదించడానికి కారణం తెలియదు కానీ చదువుతో సంబంధం లేకుండానే తెలంగాణ గోసను తన గొంతు నుండి వినిపించారు. బహుశా ఉద్యమాల పురిటిగడ్డ అందశ్రీ ఆవేదనకు భాషను సమకూర్చిందేమో. ఒక పాట సూటిగా నిప్పు రవ్వలను విరచిమ్మితే మరో పాట సమాజం ఏమైపోతుందో అనే ఆవేదనతో గుండెలను చీల్చింది. జీవితంలో ఆయనకున్న ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ ఆయన గొంతును కానీ ఆయన మేధస్సును కానీ తాకలేదు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదింది. ఉద్యమ సమయంలో ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన నేతలు దళితుడిని ముఖ్యమంత్రిని చేయకపోగా ఉన్న ఒక్క దళిత మంత్రిని తీసేసిన రోజు ఉద్యమకారుల చేతిలో తెలంగాణ కోటి గాయాల వీణగా మారిందనే సత్యం కలవరపరిచిన ఒక్కో గాయం నుండి ఒక్కో అగ్నికణాన్ని పేల్చారు అందశ్రీ. తల్లిదండ్రుల చేతిలో కాకుండా అనాథగా పెరిగిన అందశ్రీ తెలంగాణ తల్లినే తన తల్లి అనుకున్నారో ఏమో కానీ ఆ తల్లిని తెలవగానే ఆయన పెదవులపై ఆసువుగా పదాలు నాట్యం చేసేవి. తరగతి గదుల్లో చదువులు ఎలా ఉంటాయో తెలియని అందశ్రీ ఎర్ర సముద్రం సినిమా కోసం మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అంటూ రాసిన పాట 2009లో ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల డిగ్రీ 2వ సంవత్సరం తెలుగు పాఠ్యాంశంగా చేర్చబడింది. ఆయనకు వచ్చిన అనేక అవార్డులు రివార్డులు అన్నిటికన్నా తాను రాసిన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం పాట తెలంగాణ అధికారిక రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ప్రకటించటమే గొప్ప అవార్డు రివార్డు అని అనుకున్నానని చెప్పడంలో తెలంగాణ అనేది ఆయన గుండె ఘోష అనిపిస్తుంది. ఇక మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కళ సాకారం అయ్యాక బీద దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమిని పంచుతాము అంటూ వాగ్దానం చేసిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వాగ్దానాన్ని నెరవేర్చకపోవడం అందశ్రీని కలిసివేసింది. మలిదశ తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ కు ఎంతగానో సహకరించిన అందశ్రీ ఉద్యమానికి తన పాటల తూటాలను అస్త్రాలుగా అందించారు. అందశ్రీ 2023 శాసనసభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి విజయాన్ని తన విజయంగా భావించారు. కేసీఆర్ తో ఉద్యమంలో కలిసి పనిచేసి అవమానాల పాలైన అనేక మందిలో అందశ్రీ కూడా ఒకరు. కానీ అవమానాలు, ఈసడింపులు, ఆకలి కష్టాలు, నష్టాలు అన్నీ తెలిసిన అందశ్రీ పాట రాయలేని రోజు బాధపడతాను కానీ నా పాట పాడలేదని బాధపడను అని సగర్వంగా ప్రకటించి తన ఆలోచనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. కానీ అహంకారపూరిత పాలకులను గద్దెదించడంలో ఆయన పాత్ర కూడా ఉందనే విషయం మాత్రం కాదనలేని సత్యం. అందే ఎల్లయ్యను ఆయన కవిత్వం అందశ్రీని చేసింది. కానీ భౌతికంగా శ్రీమంతుడిని చేయలేకపోయింది. తెలంగాణ గీతం రచించిన కవికి తెలంగాణ రాష్ట్రంలో ఒక సొంత ఇల్లు లేకపోయింది. తెలంగాణ పల్లె పాట ఆయనను అమెరికా వేదికలపైన నిలబెట్టింది. అక్షర జ్ఞానం లేని ఈ ప్రజా కవిని అవార్డులు ఎన్ని వరించినా తెలంగాణ నేల తల్లిని అంటిపెట్టుకునే ఉన్నారు. అదే ఆహార్యం, అదే పలుకు, అదే ఆవేశం, అదే ఆవేదన. ఆయన తరగతి బడిలో చదవలేదు కానీ సమాజాన్ని అనేక కోణాల నుండి చదివారు. ఆయన అక్షరం ఉద్యమాలను పలకరించింది కానీ విప్లవాన్ని పల్లవించకపోవటం ఆశ్చర్యం. సాహిత్యంలోని ఆయన పలుకే తెలంగాణ ఉద్యమానికి పల్లవేయింది. ఆయన ఇంటర్వ్యూలను బట్టి తెలంగాణ గీతం అనేది మా తెలుగు తల్లికి మల్లెపూ దండా గీతానికి పోటీ గీతం కాదు, ప్రత్యామ్నాయంగా చూడవలసిన అవసరం లేదు. రెండూ మన అస్తిత్వానికి ప్రతీకలే. తెలుగు తల్లి అయినా తెలంగాణ తల్లి అయినా అవి రెండు తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదాలే. ఆయన పలుకు తంగేడు పువ్వు బతుకమ్మగా వచ్చి తెలంగాణలోని కుటుంబాన్ని పలకరిస్తుంది. ఆయన గీతం తెలంగాణ ప్రజల జయకేతనం. భౌతికంగా అందశ్రీ లేకపోవచ్చు కానీ తెలంగాణ జయకేతనంగా ఆయన పలుకు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. తాను పుట్టిన గడ్డకు తన పాటతో గౌరవాన్ని అద్దిన అందశ్రీ చిరంజీవి. పశువులు కాస్తూ జీవిత పయనాన్ని మొదలుపెట్టిన ఒకనాటి పల్లెటూరి పిల్లగాడు అందశ్రీగా తెలంగాణ గీతాన్ని ఆలపిస్తూనే తెలంగాణ మట్టిలో కలిసిపోయారు. దళితులకు 3 ఎకరాల భూమిని ఇస్తావా రేవంత్ అన్న అంటూ నిలదీసిన అందశ్రీ కళ సాకారం అయ్యేదెప్పుడు అంటూ కాలం ఎదురు చూస్తూనే ఉంటుంది. అందశ్రీ మనమిచ్చిన బలం, మనమిచ్చిన పోరాటాలు, మనము తెచ్చిన తెలంగాణ ఒక కుటుంబం. మానవత్వం మంట కలిసిపోయింది అంటూ ఆవేదన చెందిన అందశ్రీ ఆ ఆవేదన తీరకుండానే చరిత్రగా మిగిలిపోయారు. నిజంగా అందశ్రీ జీవితం ఒక చరిత్రే. వాగ్దేవి ఆయనకు అంత విద్వత్తును ప్రసాదించడానికి కారణం తెలియదు కానీ చదువుతో సంబంధం లేకుండానే తెలంగాణ గోసను తన గొంతు నుండి వినిపించారు. బహుశా ఉద్యమాల పురిటిగడ్డ అందశ్రీ ఆవేదనకు భాషను సమకూర్చిందేమో. ఒక పాట సూటిగా నిప్పు రవ్వలను విరచిమ్మితే మరో పాట సమాజం ఏమైపోతుందో అనే ఆవేదనతో గుండెలను చీల్చింది. జీవితంలో ఆయనకున్న ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ
ఆయన గొంతును కానీ ఆయన మేధస్సును కానీ తాకలేదు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదింది. ఉద్యమ సమయంలో ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన నేతలు దళితుడిని ముఖ్యమంత్రిని చేయకపోగా ఉన్న ఒక్క దళిత మంత్రిని తీసేసిన రోజు ఉద్యమకారుల చేతిలో తెలంగాణ కోటి గాయాల వీణగా మారిందనే సత్యం కలవరపరిచిన ఒక్కో గాయం నుండి ఒక్కో అగ్నికణాన్ని పేల్చారు అందశ్రీ. తల్లిదండ్రుల చేతిలో కాకుండా అనాథగా పెరిగిన అందశ్రీ తెలంగాణ తల్లినే తన తల్లి అనుకున్నారో ఏమో కానీ ఆ తల్లిని తెలవగానే ఆయన పెదవులపై ఆసువుగా పదాలు నాట్యం చేసేవి. తరగతి గదుల్లో చదువులు ఎలా ఉంటాయో తెలియని అందశ్రీ ఎర్ర సముద్రం సినిమా కోసం మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అంటూ రాసిన పాట 2009లో ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల డిగ్రీ 2వ సంవత్సరం తెలుగు పాఠ్యాంశంగా చేర్చబడింది. ఆయనకు వచ్చిన అనేక అవార్డులు రివార్డులు అన్నిటికన్నా తాను రాసిన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం పాట తెలంగాణ అధికారిక రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ప్రకటించటమే గొప్ప అవార్డు రివార్డు అని అనుకున్నానని చెప్పడంలో తెలంగాణ అనేది ఆయన గుండె ఘోష అనిపిస్తుంది. ఇక మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కళ సాకారం అయ్యాక బీద దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమిని పంచుతాము అంటూ వాగ్దానం చేసిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వాగ్దానాన్ని నెరవేర్చకపోవడం అందశ్రీని కలిసివేసింది. మలిదశ తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ కు ఎంతగానో సహకరించిన అందశ్రీ ఉద్యమానికి తన పాటల తూటాలను అస్త్రాలుగా అందించారు. అందశ్రీ 2023 శాసనసభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి విజయాన్ని తన విజయంగా భావించారు. కేసీఆర్ తో ఉద్యమంలో కలిసి పనిచేసి అవమానాల పాలైన అనేక మందిలో అందశ్రీ కూడా ఒకరు. కానీ అవమానాలు, ఈసడింపులు, ఆకలి కష్టాలు, నష్టాలు అన్నీ తెలిసిన అందశ్రీ పాట రాయలేని రోజు బాధపడతాను కానీ నా పాట పాడలేదని బాధపడను అని సగర్వంగా ప్రకటించి తన ఆలోచనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. కానీ అహంకారపూరిత పాలకులను గద్దెదించడంలో ఆయన పాత్ర కూడా ఉందనే విషయం మాత్రం కాదనలేని సత్యం. అందే ఎల్లయ్యను ఆయన కవిత్వం అందశ్రీని చేసింది. కానీ భౌతికంగా శ్రీమంతుడిని చేయలేకపోయింది. తెలంగాణ గీతం రచించిన కవికి తెలంగాణ రాష్ట్రంలో ఒక సొంత ఇల్లు లేకపోయింది. తెలంగాణ పల్లె పాట ఆయనను అమెరికా వేదికలపైన నిలబెట్టింది. అక్షర జ్ఞానం లేని ఈ ప్రజా కవిని అవార్డులు ఎన్ని వరించినా తెలంగాణ నేల తల్లిని అంటిపెట్టుకునే ఉన్నారు. అదే ఆహార్యం, అదే పలుకు, అదే ఆవేశం, అదే ఆవేదన. ఆయన తరగతి బడిలో చదవలేదు కానీ సమాజాన్ని అనేక కోణాల నుండి చదివారు. ఆయన అక్షరం ఉద్యమాలను పలకరించింది కానీ విప్లవాన్ని పల్లవించకపోవటం ఆశ్చర్యం. సాహిత్యంలోని ఆయన పలుకే తెలంగాణ ఉద్యమానికి పల్లవేయింది. ఆయన ఇంటర్వ్యూలను బట్టి తెలంగాణ గీతం అనేది మా తెలుగు తల్లికి మల్లెపూ దండా గీతానికి పోటీ గీతం కాదు, ప్రత్యామ్నాయంగా చూడవలసిన అవసరం లేదు. రెండూ మన అస్తిత్వానికి ప్రతీకలే. తెలుగు తల్లి అయినా తెలంగాణ తల్లి అయినా అవి రెండు తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదాలే. ఆయన పలుకు తంగేడు పువ్వు బతుకమ్మగా వచ్చి తెలంగాణలోని కుటుంబాన్ని పలకరిస్తుంది. ఆయన గీతం తెలంగాణ ప్రజల జయకేతనం. భౌతికంగా అందశ్రీ లేకపోవచ్చు కానీ తెలంగాణ జయకేతనంగా ఆయన పలుకు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. తాను పుట్టిన గడ్డకు తన పాటతో గౌరవాన్ని అద్దిన అందశ్రీ చిరంజీవి. పశువులు కాస్తూ జీవిత పయనాన్ని మొదలుపెట్టిన ఒకనాటి పల్లెటూరి పిల్లగాడు అందశ్రీగా తెలంగాణ గీతాన్ని ఆలపిస్తూనే తెలంగాణ మట్టిలో కలిసిపోయారు. దళితులకు 3 ఎకరాల భూమిని ఇస్తావా రేవంత్ అన్న అంటూ నిలదీసిన అందశ్రీ కళ సాకారం అయ్యేదెప్పుడు అంటూ కాలం ఎదురు చూస్తూనే ఉంటుంది. అందశ్రీ మనమిచ్చిన బలం, మనమిచ్చిన పోరాటాలు, మనము తెచ్చిన తెలంగాణ ఒక కుటుంబం. మానవత్వం మంట కలిసిపోయింది అంటూ ఆవేదన చెందిన అందశ్రీ ఆ ఆవేదన తీరకుండానే చరిత్రగా మిగిలిపోయారు. నిజంగా అందశ్రీ జీవితం ఒక చరిత్రే. వాగ్దేవి ఆయనకు అంత విద్వత్తును ప్రసాదించడానికి కారణం తెలియదు కానీ చదువుతో సంబంధం లేకుండానే తెలంగాణ గోసను తన గొంతు నుండి వినిపించారు. బహుశా ఉద్యమాల పురిటిగడ్డ అందశ్రీ ఆవేదనకు భాషను సమకూర్చిందేమో. ఒక పాట సూటిగా నిప్పు రవ్వలను విరచిమ్మితే మరో పాట సమాజం ఏమైపోతుందో అనే ఆవేదనతో గుండెలను చీల్చింది. జీవితంలో ఆయనకున్న ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ ఆయన గొంతును కానీ ఆయన మేధస్సును కానీ తాకలేదు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదింది. ఉద్యమ సమయంలో ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన నేతలు దళితుడిని ముఖ్యమంత్రిని చేయకపోగా ఉన్న ఒక్క దళిత మంత్రిని తీసేసిన రోజు ఉద్యమకారుల చేతిలో తెలంగాణ కోటి గాయాల వీణగా మారిందనే సత్యం కలవరపరిచిన ఒక్కో గాయం నుండి ఒక్కో అగ్నికణాన్ని పేల్చారు అందశ్రీ. తల్లిదండ్రుల చేతిలో కాకుండా అనాథగా పెరిగిన అందశ్రీ తెలంగాణ తల్లినే తన తల్లి అనుకున్నారో ఏమో కానీ ఆ తల్లిని తెలవగానే ఆయన పెదవులపై ఆసువుగా పదాలు నాట్యం చేసేవి. తరగతి గదుల్లో చదువులు ఎలా ఉంటాయో తెలియని అందశ్రీ ఎర్ర సముద్రం సినిమా కోసం మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అంటూ రాసిన పాట 2009లో ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల డిగ్రీ 2వ సంవత్సరం తెలుగు పాఠ్యాంశంగా చేర్చబడింది.
ఆయనకు వచ్చిన అనేక అవార్డులు రివార్డులు అన్నిటికన్నా తాను రాసిన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం పాట తెలంగాణ అధికారిక రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ప్రకటించటమే గొప్ప అవార్డు రివార్డు అని అనుకున్నానని చెప్పడంలో తెలంగాణ అనేది ఆయన గుండె ఘోష అనిపిస్తుంది. ఇక మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కళ సాకారం అయ్యాక బీద దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమిని పంచుతాము అంటూ వాగ్దానం చేసిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వాగ్దానాన్ని నెరవేర్చకపోవడం అందశ్రీని కలిసివేసింది. మలిదశ తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ కు ఎంతగానో సహకరించిన అందశ్రీ ఉద్యమానికి తన పాటల తూటాలను అస్త్రాలుగా అందించారు. అందశ్రీ 2023 శాసనసభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి విజయాన్ని తన విజయంగా భావించారు. కేసీఆర్ తో ఉద్యమంలో కలిసి పనిచేసి అవమానాల పాలైన అనేక మందిలో అందశ్రీ కూడా ఒకరు. కానీ అవమానాలు, ఈసడింపులు, ఆకలి కష్టాలు, నష్టాలు అన్నీ తెలిసిన అందశ్రీ పాట రాయలేని రోజు బాధపడతాను కానీ నా పాట పాడలేదని బాధపడను అని సగర్వంగా ప్రకటించి తన ఆలోచనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. కానీ అహంకారపూరిత పాలకులను గద్దెదించడంలో ఆయన పాత్ర కూడా ఉందనే విషయం మాత్రం కాదనలేని సత్యం. అందే ఎల్లయ్యను ఆయన కవిత్వం అందశ్రీని చేసింది. కానీ భౌతికంగా శ్రీమంతుడిని చేయలేకపోయింది. తెలంగాణ గీతం రచించిన కవికి తెలంగాణ రాష్ట్రంలో ఒక సొంత ఇల్లు లేకపోయింది. తెలంగాణ పల్లె పాట ఆయనను అమెరికా వేదికలపైన నిలబెట్టింది. అక్షర జ్ఞానం లేని ఈ ప్రజా కవిని అవార్డులు ఎన్ని వరించినా తెలంగాణ నేల తల్లిని అంటిపెట్టుకునే ఉన్నారు. అదే ఆహార్యం, అదే పలుకు, అదే ఆవేశం, అదే ఆవేదన. ఆయన తరగతి బడిలో చదవలేదు కానీ సమాజాన్ని అనేక కోణాల నుండి చదివారు. ఆయన అక్షరం ఉద్యమాలను పలకరించింది కానీ విప్లవాన్ని పల్లవించకపోవటం ఆశ్చర్యం. సాహిత్యంలోని ఆయన పలుకే తెలంగాణ ఉద్యమానికి పల్లవేయింది. ఆయన ఇంటర్వ్యూలను బట్టి తెలంగాణ గీతం అనేది మా తెలుగు తల్లికి మల్లెపూ దండా గీతానికి పోటీ గీతం కాదు, ప్రత్యామ్నాయంగా చూడవలసిన అవసరం లేదు. రెండూ మన అస్తిత్వానికి ప్రతీకలే. తెలుగు తల్లి అయినా తెలంగాణ తల్లి అయినా అవి రెండు తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదాలే. ఆయన పలుకు తంగేడు పువ్వు బతుకమ్మగా వచ్చి తెలంగాణలోని కుటుంబాన్ని పలకరిస్తుంది. ఆయన గీతం తెలంగాణ ప్రజల జయకేతనం. భౌతికంగా అందశ్రీ లేకపోవచ్చు కానీ తెలంగాణ జయకేతనంగా ఆయన పలుకు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. తాను పుట్టిన గడ్డకు తన పాటతో గౌరవాన్ని అద్దిన అందశ్రీ చిరంజీవి. పశువులు కాస్తూ జీవిత పయనాన్ని మొదలుపెట్టిన ఒకనాటి పల్లెటూరి పిల్లగాడు అందశ్రీగా తెలంగాణ గీతాన్ని ఆలపిస్తూనే తెలంగాణ మట్టిలో కలిసిపోయారు. దళితులకు 3 ఎకరాల భూమిని ఇస్తావా రేవంత్ అన్న అంటూ నిలదీసిన అందశ్రీ కళ సాకారం అయ్యేదెప్పుడు అంటూ కాలం ఎదురు చూస్తూనే ఉంటుంది.